వాక్యం చెప్తుంది, చీకటి భూమిని కమ్మును, కటిక చీకటి కమ్మును అని. ఎందుకంటే ఈ లోకము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించలేదు కనుక పతన స్థితి నుంచి మరింత పతన స్థితికి దిగజారిపోతుంది, కానీ మెరుగైన స్థితి రావడం అనేది అసంభవం. కానీ ఆయన యందు విశ్వసించినటువంటి మీరు సేలా అంటే ఆగి ఈ పరిస్థితుల మధ్యలో వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆలోచించుకొనమని. ఆయన అన్నారు, మీ మీద నా మహిమ ప్రకాశిస్తుంది అని. కనుక ఆయన ప్రియకుమారులు కుమార్తెలైనటువంటి మీరు కృప నుండి అధిక కృపకు, బలము నుండి అధిక బలముకు ముందుకు వెళుతారు. ఎందుకంటే ఆయన మహిమ మీ మీద అధికంగా ప్రకాశిస్తుంది అని. కనుక వేలు చూపుటి బట్టి కాక వాక్యము ఏం చెప్తుందో దాన్ని ఆగి ఆలోచించుకున్నప్పుడు సత్యాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మీకు బయలుపరుస్తారు, గ్రహించేలా చేస్తారు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీ హృదయము ఆయన సంతోష సమాధానము నెమ్మదితో నింపబడి ఉంటుంది. కనుక బయట ఉన్న పరిస్థితులను బట్టి ఆందోళన అవసరమే లేదు. ఎందుకంటే మనము క్రీస్తు వారము కనుక ఆయన యొక్క మహిమ మన మీద అధికంగా ప్రకాశించి మరింత ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తుంది అన్న గ్రహింపు మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.